వెల్కమ్ టు ఈజీ ఇంగ్లీష్. గత కొన్ని ఎపిసోడ్స్గా మనం టెన్సెస్ గురించి తెలుసుకున్నాం కదా. మరి లాస్ట్ ఎపిసోడ్లో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ గురించి తెలుసుకున్నాం. దాని తర్వాత కంటిన్యూ టెన్స్ గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం. అండ్ వీటి గురించి చెప్పడానికి మనతో ఉన్నారు మేధా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంగ్లీష్ డైరెక్టర్ అండ్ చీఫ్ కోచ్ చిరంజీవి గారు. హలో సార్. హలో ప్రశాంత్. సో చాలా ఇంట్రెస్టెడ్గా వెయిట్ చేస్తాను మరి ఈ రోజు మీరు ఏ టెన్స్ చెప్తారనేసి. అండ్ వీళ్ళిద్దరు వచ్చారు ఈరోజు స్టూడెంట్స్. హలో సార్. విజయలక్ష్మి. హలో మనీష. సో స్టార్ట్ చేద్దాం ఈరోజు క్లాస్. ఓకే, అండ్ లాస్ట్ క్లాస్ మనం తీసుకుంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మనం డిస్కస్ చేస్తాం కదా. అండ్ ఈ ప్రజెంట్ టెన్స్లో బేసిక్గా మనం 4 టెన్సెస్ ఉన్నాయనుకున్నాం. హోప్ యూ రిమెంబర్. సింపుల్ ప్రెజెంట్ టెన్స్, ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అండ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. Today we are going to talk about the present perfect continuous tense. In this present perfect continuous tense, in general, first we use the subject, then have been or has been. Subject, have been or has been, plus a verb in the ing form. మనకు తెలుసు ఎప్పుడైనా సరే కంటిన్యూస్ టెన్స్ అంటే వర్బ్ మాత్రం తప్పనిసరిగా ing ఫామ్లో ఉండాలి. ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సబ్జెక్ట్ వస్తుంది. ఐ, వి, యూ, దే. ఎప్పుడు వచ్చినా ఐ, వి, యూ, దే. ఎప్పుడు వచ్చినా హ్యావ్ బీన్. తర్వాత ఐఎన్జీ ఫామ్. బట్ వెన్ ద సబ్జెక్ట్ ఈస్ ద థర్డ్ పర్సన్ సింగులర్, సబ్జెక్ట్ కనుక థర్డ్ పర్సన్ సింగులర్ అయితే అంటే సెంటెన్స్ కనుక హీ, షీ, ఇట్తో స్టార్ట్ అయింది అనుకోండి, ఆ తర్వాత వచ్చి వర్బ్ హీ, షీ తర్వాత హ్యాస్ బీన్ వస్తుంది, ఆ తర్వాత వచ్చే వర్బ్ ఐఎన్జీ ఫామ్లో రావాలి. సో ఐ హ్యావ్ బీన్, వీ హ్యావ్ బీన్, యూ హ్యావ్ బీన్, దే హ్యావ్ బీన్. బట్ అదే హీ హ్యాస్ బీన్, షీ హ్యాస్ బీన్, ఇట్ హ్యాస్ బీన్. వర్బ్ is in the ing form. For example, let me say some sentences. I have been learning English. We have been learning English. You have been learning English. They have been learning English. But third person singular ku vachesariki he has been learning English, she has been learning English, it has been learning English. ఇలా మనం సెంటెన్సెస్ ఫామ్ చేస్తూ ఉంటాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో క్వశ్చన్ ఎలా ఫామ్ చేయాలి సార్? Yeah, Lakshmi, when you are saying I have been learning English, he has been learning English, ఇలా అంటున్నాం కదా. ఎప్పుడైనా సరే ఏ సెంటెన్స్ అయినా సరే ద బేసిక్ ప్రిన్సిపల్ ఇస్ when you want to ask a question, take the helping verb and use it before the subject, then it becomes a question. లైక్ ఎప్పుడైనా హెల్పింగ్ వర్బ్ని తీసుకొని సబ్జెక్ట్కి ముందు వాడితే అది క్వశ్చన్ అయిపోతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఐ హ్యావ్ బీన్ లర్నింగ్ అన్నాను అనుకోండి, సింపుల్గా హ్యావ్ యూ బీన్ లర్నింగ్, లేదా సెల్ఫ్ క్వశ్చన్ అయితే హ్యావ్ ఐ బీన్ అంటాం, హ్యావ్ ఐ బీన్ లర్నింగ్, రైట్. ఇప్పుడు మీరు నన్ను క్వశ్చన్ అడగాలనుకోండి, ఐ హ్యావ్ బీన్ టాకింగ్. మీరు క్వశ్చన్ అడగాలంటే హ్యావ్ యూ బీన్ టాకింగ్, రైట్. ఇప్పుడు క్వశ్చన్స్ చెప్పండి మీరు. I have been teaching. Question me, all of you. Have you been teaching? Have you been teaching? They have been waiting. Question చేయండి. Have they been waiting? Wonderful. Have they been waiting? Right. You have been learning English. Have we been learning English? Like this. Have you been? అలాగే ఇప్పుడు he sheet తో చూద్దాం. he sheet వచ్చినప్పుడు ఏమొస్తుంది? has been. For example, she has been talking in English. He has been learning English. ఇలా అంటున్నాం కదా. ఇప్పుడు చెప్పండి, he has been waiting. క్వశ్చన్ చేయండి ఇప్పుడు. he has been waiting. Has he been waiting? Has right. he been She has been reading a book. Question it. Has she been reading a book? Has she been reading a book? It has been working. Come on, question it. It has been working. Has it been working? Wonderful. Has it been working? Like this. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ చెప్పాలనుకోండి, వెరీ సింపుల్. హ్యావ్ కి నాట్ పెడితే చాలు. ఐ హవెంట్ బీన్ వర్కింగ్, ఐ హవెంట్ బీన్ లర్నింగ్ ఇలా చెప్పాలి. అయితే ఇక్కడ మనం క్లియర్గా చెప్పాలంటే ఐ హ్యావ్ నాట్ బీన్ వర్కింగ్, దే హ్యావ్ నాట్ బీన్ కమింగ్, యూ హ్యావ్ నాట్ బీన్ ఆస్కింగ్ ఇలా చెప్తాం. హీ షీట్ అనుకోండి hasn't been అనాలి. అయితే మనం క్లియర్గా చెప్పాలంటే he has not been talking anything, she has not been learning, it has not been working.
ఇలా అన్నమాట మన సెంటెన్స్ ఫార్మేషన్. ఇప్పుడు 4 సెంటెన్స్ చెప్తాను చూడు. ఐ హ్యావ్ బీన్ ప్లేయింగ్, హ్యావ్ ఐ బీన్ ప్లేయింగ్, ఐ హ్యావ్ నాట్ బీన్ ప్లేయింగ్, హ్యావ్ ఐ నాట్ బీన్ ప్లేయింగ్. రైట్? అలాగే థర్డ్ పర్సన్ సింగులర్ తీసుకుందాం. షీ హాస్ బీన్ రైటింగ్, హ్యాస్ షీ బీన్ రైటింగ్, షీ హాస్ నాట్ బీన్ రైటింగ్, హ్యాస్ షీ నాట్ బీన్ రైటింగ్. సో దిస్ వై వి సే 4 kinds of sentences. Right. Now let's come to the usage part. మీకు ప్రీవియస్గా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ మనం నేర్చుకున్నాం, గుర్తుందా? ప్రజెంట్ కంటిన్యూస్లో హెల్పింగ్ వర్బ్స్ ఏంటి? యామ్, ఈజ్, ఆర్. హోప్ యూ రిమెంబర్. అలాగే స్టార్టింగ్లో బేసిక్స్లో చెప్పాను, ఒకసారి చెప్తున్నప్పుడు వజువర్ అని చెప్పాను. వజువర్ అనేవి పాస్ట్ కంటిన్యూస్. సో ప్రజెంట్ కంటిన్యూస్ అంటే యామ్, ఈజ్, ఆర్. పాస్ట్ కంటిన్యూస్ అంటే వజ్, వర్. లైక్ వెన్ ఎవర్ యూ సే ప్రజెంట్ కంటిన్యూస్ యామ్, ఈజ్, ఆర్. యామ్, ఈజ్, ఆర్ ఎప్పుడు వచ్చినా వర్బ్ ఐఎన్జీ ఫామ్లో ఉంటుంది. పాస్ట్ కంటిన్యూస్ ఎప్పుడు చెప్పినా కూడా వజువర్ వస్తుంది కదా. వజువర్ తర్వాత కూడా వర్బ్ ఎప్పుడు ఐఎన్జీ ఫామ్లో ఉంటుంది. హియర్ వన్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. If you want to understand the present perfect continuous tense, first you should understand the present continuous and past continuous. Unless we understand these two tenses, we can't go ahead with the present perfect continuous. ఈ ప్రెసెంట్ కంటిన్యూస్ పాస్ట్ కంటిన్యూస్ బాగా అర్థమైతే ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ చాలా ఈజీ అన్నమాట. సార్ ప్రెసెంట్ కంటిన్యూస్ కి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కి డిఫరెన్స్ ఏంటి సార్? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ నువ్వే కాదు మన చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఈ ప్రెసెంట్ కంటిన్యూస్కి ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి మధ్య డిఫరెన్స్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. బట్ లెట్ మీ టెల్ యూ, అందుకే ముందుగా ప్రెసెంట్ కంటిన్యూస్ చెప్తాను. ప్రెసెంట్ కంటిన్యూస్ ఆల్వేస్ టాక్స్ అబౌట్ సంథింగ్ విచ్ ఇస్ గోయింగ్ ఆన్ అట్ ప్రెసెంట్. ప్రస్తుతం ఇప్పుడు ఇక్కడ జరుగుతూ ఉన్న పనులు చెప్పడానికి ప్రెసెంట్ కంటిన్యూస్ వాడతాం. బట్ ఈ ప్రెసెంట్ కంటిన్యూస్ చెప్తున్నప్పుడు ఎప్పుడు మనం టైం రెఫరెన్స్ ఇవ్వం. పని ఇప్పుడు జరుగుతుంది అని చెప్తాం, కానీ ఎంతకాలంగా జరుగుతుంది అనేది మనం చెప్పాం ఇక్కడ. అలాగే పాస్ట్ కంటిన్యూస్ తీసుకున్నాం, ఇది గతంలో జరుగుతూ ఉన్న పనిని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న సాయంత్రం నేను అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాను. ఎస్టర్డే ఐ వాజ్ వెయిటింగ్ దేర్ ఇన్ ద ఈవినింగ్. సో అంటే ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ అంటే కేవలం గతంలో జరుగుతోంది, ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే కేవలం ఇప్పుడు జరుగుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ అంటే నేను టీచర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు మాత్రమే. 20 years ago I was studying. 20 సంవత్సరాల క్రితం నేను చదువుకుంటూ ఉన్నాను, అప్పుడు అది జరుగుతుంది. సో ప్రెసెంట్ కంటిన్యూస్ deals with only the present, past continuous deals with only the past. Very simple అన్నమాట. ప్రెసెంట్ కంటిన్యూస్ అంటే కేవలం ఇప్పుడు జరుగుతున్న పనిని చెప్తుంది. పాస్ట్ కంటిన్యూస్ అంటే కేవలం గతంలో జరుగుతూ ఉన్న పనిని చెప్తుంది. The combination of this present continuous and past continuous, very simple way. The combination of this present continuous and past continuous is nothing but the present perfect continuous tense. ఏదైనా పని ఇప్పుడు జరుగుతూ ఉంటే ప్రెసెంట్ కంటిన్యూస్ అంటున్నాం, గతంలో జరుగుతూ ఉంటే పాస్ట్ కంటిన్యూస్ అంటున్నాం. బట్ ఏదైనా పని గతంలో ప్రారంభమై ఇప్పటికీ జరుగుతూ ఉన్నట్లయితే దాన్ని ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం. అంటే ద యాక్షన్ విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్. ద యాక్షన్ విచ్ వాజ్ స్టార్టెడ్ ఇన్ ద పాస్ట్ అండ్ ఈస్ స్టిల్ గోయింగ్ ఆన్. How long will it be continued? That we are not talking about. గతంలో ప్రారంభమై ఇన్నాళ్ళు జరుగుతూ ఉండి ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నప్పుడు ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనే దాన్ని వాడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, we are learning tenses. We are learning అంటే మనం టెన్సెస్ నేర్చుకున్నాం, ఇప్పుడు జరుగుతుంది. బట్ జస్ట్ యు సీ few days ago we were learning basics. Few days ago we were learning basics అంటే కొద్ది రోజుల క్రితం బేసిక్స్ నేర్చుకుంటూ ఉన్నాం, ఇప్పుడు బేసిక్స్ నేర్చుకోవాలా. వీఆర్ లర్నింగ్ టెన్స్ అంటే ఇప్పుడు టెన్సెస్ నేర్చుకున్నాం. బట్ అది బేసిక్స్ అయినా టెన్సెస్ అయినా ఏదైనా ఇంగ్లీషే. ఇప్పుడు చెప్పాలి, మనం 2 నెలలుగా ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాం అంటే 2 నెలల క్రితం స్టార్ట్ చేసాం, 2 నెలలు నేర్చుకుంటూనే ఉన్నాం, ఇప్పుడు కూడా నేర్చుకుంటూనే ఉన్నాం. చెప్పండి ఇప్పుడు. అలా మొదలెట్టద్దు మా సెంటెన్స్. We have been learning English for 2 months. Got me now? We are learning tenses. And ఇప్పుడు tenses నేర్చుకున్నాం. We were learning basics last month.
లాస్ట్ మంత్లో బేసిక్స్ నేర్చుకున్నాం. అది బేసిక్స్ కావచ్చు, టెన్సెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు. వీ హ్యావ్ బీన్ లర్నింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 months. అంటే 2 months క్రితం స్టార్ట్ చేసాం. 2 months నుండి ఇప్పటికి కూడా జరుగుతున్నది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు నేను హిందీ నేర్చుకుంటున్నాను అని చెప్పాలి. ఐఎమ్ లర్నింగ్ హిందీ అంటే ఇప్పుడు నేర్చుకుంటున్నాను. లాస్ట్ మంత్లో నేను కంప్యూటర్స్ నేర్చుకుంటున్నాను. లాస్ట్ మంత్ ఐ వాజ్ లర్నింగ్ కంప్యూటర్స్ అంటే లాస్ట్ మంత్ కేవలం కంప్యూటర్స్ అవుతుంది, ఇప్పుడు కేవలం హిందీ అవుతుంది. బట్ ఇప్పుడు చెప్పాలి 2 సంవత్సరాలుగా నేను అన్నీ నేర్చుకుంటూనే ఉన్నాను, కొత్తవన్నీ. ఐ హ్యావ్ బీన్ లర్నింగ్ ఆల్ ద న్యూ థింగ్స్ ఫర్ ద లాస్ట్ 2 years. సార్ పాస్ట్ అనొచ్చా? పాస్ట్ 2 years అనేసి ఫర్ రావాలండి. ఫర్ ద లాస్ట్ 2 years. పాస్ట్ అన్నమాట. ఫర్ 2 years. రైట్? ఫర్ ఎగ్జాంపుల్ ఈ టెన్స్లో టైం అనేది కరెక్ట్గా మెన్షన్ చేయాలంట సార్. ఇందులో ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో టైం రిఫరెన్స్ ఇవ్వాలా అంటే కంపల్సరీ కాదు, బట్ ఇస్తే చాలా మీనింగ్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, టైం రిఫరెన్స్ ఇవ్వలేదనుకోండి, చెప్తాను అది. మామూలుగా ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఉపయోగించే సందర్భం అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను వెయిట్ చేస్తున్నాను మా ఫ్రెండ్ కోసం అని చెప్పాలి. ఎంతకాలంగా వెయిట్ చేస్తున్నావో చెప్పట్లేదు. ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను, ఏ టెన్స్లో చెప్తారు అది? ప్రెసెంట్ కంటిన్యూస్. యూర్ రైట్. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ మై ఫ్రెండ్. బట్ గంట సేపటి నుండి వెయిట్ చేస్తున్నాను మా ఫ్రెండ్ కోసం అంటే గంట క్రితం స్టార్ట్ చేసావు, ఇప్పుడు కూడా జరుగుతుంది. చెప్పండి ఇప్పుడు. I have been waiting for my friend for 1 hour. ఇప్పుడు మామూలుగా ఐఎమ్ వెయిటింగ్ అంటే ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను. బట్ ఐ హావ్ బీన్ వెయిటింగ్ ఫర్ 1 hour అంటే 1 hour క్రితం స్టార్ట్ చేశాను, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉంది. హోప్ ఐఎమ్ క్లియర్. సో దిస్ వన్. ఇప్పుడు చెప్పండి, వాళ్ళు చెప్పాలి వాళ్ళు కంప్యూటర్స్ నేర్చుకుంటున్నారు అని చెప్పండి. వాళ్ళు ఎంతకాలంగా నేర్చుకుంటున్నారో చెప్పొద్దు మనం. మామూలుగా వాళ్ళు కంప్యూటర్స్ నేర్చుకుంటున్నారు ఇప్పుడు. సారీ, దే ఆర్ లర్నింగ్ కంప్యూటర్స్. ఎందుకంటే ఎంతకాలంగా నేర్చుకుంటున్నావో చెప్పాలి. దే ఆర్ లర్నింగ్ కంప్యూటర్స్ అంటే ఇప్పుడు కంప్యూటర్స్ నేర్చుకుంటున్నారు. బట్ ఇప్పుడు మనం చెప్పాలి వాళ్ళు 3 months నుండి కంప్యూటర్స్ నేర్చుకుంటూనే ఉన్నారు. 3 months క్రితం స్టార్ట్ చేశారు, ఇప్పుడు కూడా జరుగుతుంది. చెప్పండి. They have been learning computers for 3 months. అయితే ఈ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఎప్పుడు చెప్పినా కూడా am I clear with this? ఇప్పుడు లైక్ ఆర్ యూ క్లియర్? Yes sir. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పండి. మీరు గత కొంతకాలంగా చేస్తున్న పనులు చెప్పండి. టైం వదిలేయండి. మామూలుగా ఇప్పుడు హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ తో చెప్పండి. ఇప్పుడు నేను చెప్తున్నాను, I have been teaching English. I have been talking to you. I have been explaining. We have been discussing. We have been learning. అలా మీ లైఫ్లో మీరు చేస్తున్న కొన్ని చెప్పండి. I have been learning English. Wonderful. Right, can you say Manusha? I have been learning multimedia. Right. Prashanti? I have been studying degree. I have been studying degree. So ఇలా చెప్తున్నాం కదా, started in the past and still going on. Right. ఇప్పుడు ఈ have been he sheet అనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? Has been. That's it. For example, వైఎస్ రాజశేఖర రెడ్డి has been ruling Andhra Pradesh. Right? వైఎస్ రాజశేఖర రెడ్డి has been ruling. Mr. Chiranjeevi has been touring Andhra Pradesh. Mr. Chiranjeevi has been touring. ఎన్ని రోజులుగానే తర్వాత చెప్పుకున్నాం. రైట్? Mr. Chandrababu has been touring Andhra Pradesh. ఇలా చెప్తున్నాం కదా. Have been, has been means started in the past and still going on. ఇది ఇక్కడ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఎప్పుడు వచ్చినా కూడా మనం టైం రిఫరెన్స్ లేకుండా చెప్తే గత కొంతకాలంగా అని వస్తుంది. ఎంతకాలంగా అనేది మనం చెప్పట్లేదు ఇక్కడ. హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఎప్పుడు వచ్చినా టైం ఇవ్వాలి. బట్ టైం ఇవ్వకపోతే కొంతకాలంగా అని అర్థం వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ బీన్ లివింగ్ ఇన్ వైజాగ్ మీన్స్ గత కొంతకాలంగా వైజాగ్లో నివసిస్తూ ఉన్నాను అనే మీనింగ్ వస్తుంది. బట్ ఈ టైం రిఫరెన్స్ ఇచ్చుకోవాలంటే పాసిబుల్ ఏరియాస్ వేర్ ద పీపుల్ మేక్ మిస్టేక్స్. మనం టైం రిఫరెన్స్ ఇచ్చే విషయంలోనే తప్పు చేస్తూ ఉంటారు. టైం రిఫరెన్స్ ఇచ్చే విషయంలో అంటే ఈ హ్యావ్ బీన్ హ్యాస్ బీన్ ఎప్పుడు వచ్చినా ఫర్ వాడాలి లేదా సిన్స్ వాడాలి. ఈ ఫర్ మరియు సిన్స్ ఈ రెండు తీసుకున్నట్లయితే ఫర్ రెఫర్స్ టు ద పీరియడ్ ఆఫ్ టైం వెరాజ్ సిన్స్ రెఫర్స్ టు ద పాయింట్ ఆఫ్ టైం. జనరల్గా ఫర్ సిన్స్ అనేవి ఈ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఎలా వాడతామో చూద్దాం. ఈ ఫర్ సిన్స్ని అయితే చాలా సందర్భాల్లో మనం బయట చూస్తూ ఉంటాం. లర్నర్స్ ఆఫ్ ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు ఈ ఫర్ సిన్స్కు బదులుగా ఈ ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఫ్రమ్ని వాడడం కూడా చూస్తూ ఉంటాం. కానీ ఫ్రమ్ అనేది ఇట్ ఈస్ నాట్ అప్రోప్రియేట్. ఐ సే
ఫ్రమ్ అనేది మిగతా టెన్స్లో వాడుకోవచ్చు, బట్ వెన్ యూ కమ్ టు ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ ఇట్స్ మస్ట్ దాట్ వి మేక్ యూజ్ ఆఫ్ ఐదర్ ఫర్ ఆర్ సిన్స్. ఫర్ సిన్స్ వాట్ ఇస్ ద డిఫరెన్స్? దట్స్ ఓన్లీ వన్. ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఏ టైంలో ఫర్ యూస్ చేయాలి, ఏ టైంలో సిన్స్ యూస్ చేయాలి. దట్స్ రైట్. ఫర్ ఎప్పుడు వాడాలి, సిన్స్ ఎప్పుడు వాడాలి? ఫర్ రెఫర్స్ టు ద పీరియడ్ ఆఫ్ టైం. పీరియడ్ ఆఫ్ టైం అంటే కాలాన్ని ఒక రాశిగా చేసి చెప్పాలి. కాలాన్ని ఒక రాశిగా చేసి చెప్తే దాన్ని పీరియడ్ ఆఫ్ టైం అంటారు. పాయింట్ ఆఫ్ టైం అంటే ఎగ్జాక్ట్ పాయింట్ ఎట్ విచ్ ద యాక్షన్ స్టార్టెడ్. ఓకే. సిన్స్ తర్వాత చెప్తాను, ముందు లెట్స్ అండర్స్టాండ్ ఫర్. ఓకే సార్. పీరియడ్ ఆఫ్ టైం అంటే కాలాన్ని ఒక రాశిగా చేసి చెప్పాలనేది కదా. ఫర్ ఎగ్జాంపుల్, when you express certain units together, ఇంకా సింపుల్గా చెప్పాలంటే when you give an amount of time together, కొన్ని నిమిషాలని కలిపి ఒక యూనిట్గా చెప్తే దాని పీరియడ్ ఆఫ్ టైం అంటాం. ఫర్ 10 minutes, ఫర్ 20 minutes, ఫర్ 30 minutes, ఫర్ 40 minutes. అంటే ఇంకా ఈజీగా ఉండాలంటే ద టోటల్ నెంబర్ ఆఫ్ మినిట్స్ వెన్ యూ ఎక్స్ప్రెస్ అస్ వన్ యూనిట్ టుగెదర్, దట్స్ కాల్డ్ పీరియడ్ ఆఫ్ టైం. కొన్ని నిమిషాలని కలిపి ఒకటిగా చెప్తే దాన్ని పీరియడ్ ఆఫ్ టైం అంటాం. అంటే ఏ నిమిషం నుండి ఏ నిమిషం వరకు అనేది మనం చెప్పాం ఇక్కడ. వి ఆర్ టాకింగ్ అబౌట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మినిట్స్ ఫర్ 10 minutes, ఫర్ 20 minutes, ఫర్ 30 minutes, ఇలా వస్తుంది. ద టోటల్ నెంబర్ ఆఫ్ అవర్స్, రైట్? అంటే టోటల్ కొన్ని అవర్స్ని కలిపి ఒక యూనిట్గా చెప్తే దాని పీరియడ్ ఆఫ్ టైం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ 2 hours, ఫర్ 20 hours, ఫర్ 40 hours, ఇలా చెప్తాం కదా. అంటే ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు. అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ వెన్ యూ ఎక్స్ప్రెస్ టుగెదర్, ఇట్స్ కాల్డ్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే కొన్ని రోజుల్ని కలిపి ఒకటిగా చెప్తున్నప్పుడు, ఒక అమౌంట్ ఆఫ్ టైంగా చెప్తున్నప్పుడు దాన్ని మనం ఫర్గా చెప్తాం, పీరియడ్ ఆఫ్ టైంగా. ఫర్ 20 days, ఫర్ 30 days, ఫర్ 40 days. అంటే ఇలా కొన్ని నిమిషాలని కలిపి ఒకటిగా చెప్పిన, కొన్ని గంటల సమయాన్ని కలిపి ఒకటిగా చెప్పిన, కొన్ని రోజుల్ని కలిపి ఒకటిగా చెప్పిన, లేదా కొన్ని నెలల్ని కలిపి ఒకటిగా చెప్పిన, కొన్ని సంవత్సరాలని కలిపి ఒకటిగా చెప్పిన, అది పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. ఇలా చెప్తాం దాన్ని ఎప్పుడు ఫర్తో. ఫర్ 10 minutes, ఫర్ 20 minutes, ఫర్ 30 minutes, ఫర్ 2 days, ఫర్ 5 days, ఫర్ 6 days, ఫర్ 7 days, right? For 2 weeks, for 3 weeks, for 4 weeks, for 2 months, for 3 months, for 4 months, for 5 years, for 10 years, for 20 years. ఈజీగా ఉండాలంటే ఇలా గుర్తుపెట్టుకోండి. ఎన్ని నిమిషాలు అని క్వశ్చన్ చేస్తే వచ్చే ఆన్సర్ పీరియడ్ ఆఫ్ టైం అండి. ఎన్ని రోజులు అని క్వశ్చన్ చేస్తే వచ్చే ఆన్సర్ పీరియడ్ ఆఫ్ టైం. ఎన్ని నిమిషాలు, ఎన్ని గంటలు, ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు, how many minutes, how many hours, how many days, how many months, how many years. When you question, whatever the answer is, that answer is going to be the period of time that falls in the category of. Let us say, ఇప్పుడు నేను అడుగుతాను, ఫర్ ఎగ్జాంపుల్, how many minutes means for 10 minutes, for 20 minutes, how many days, for 2 days, for 3 days. ఇప్పుడు అర్థమైంది కదా. ఇప్పుడు చెప్పండి, నేను 2 నెలలుగా ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉన్నాను అంటే ఎన్ని నెలలు? 2 నెలలుగా. ఇప్పుడు చెప్పండి, I have been learning English for 2 months. That's wonderful. నేను 10 సంవత్సరాలుగా హైదరాబాద్లో నివసిస్తూ ఉన్నాను అని చెప్పండి. I have been living in Hyderabad for 10 years. Wonderful. Right? గంట సేపటి నుండి లెసన్ చెప్తూ ఉన్నాను. I have been teaching a lesson for 1 hour. For 1 hour. Right? Yes, sir. So this is what have been, has been. వచ్చినప్పుడు ఫర్ వస్తుంది. ఇక సిన్స్ చూద్దాం. రైట్? ఫర్ అంటే ఏంటి? ఎంతసేపు, ఎన్ని నెలలు అనుకున్నాం కదా. పీరియడ్ ఆఫ్ టైం అనుకున్నాం. ఇప్పుడు సిన్స్ తీసుకున్నట్లయితే, సిన్స్ ఇస్ ఎ వర్డ్ విచ్ రెఫర్స్ టు ద ఎగ్జాక్ట్ టైమ్ అట్ విచ్ వి స్టార్ట్ ద యాక్షన్. సిన్స్ అంటే సరిగ్గా ఏ టైం నుండో చెప్పాలి, ఏ మినిట్ నుండి, ఏ అవర్ నుండి, రైట్? విచ్ మినిట్, విచ్ అవర్, ఆర్ విచ్ డే, ఆర్ విచ్ డేట్, ఆర్ విచ్ మంత్, విచ్ ఇయర్. అంటే ఏ టైంకి, లేదా ఏ రోజు, లేదా ఏ నెల, లేదా ఏ సంవత్సరం ఎగ్జాక్ట్గా అది మెన్షన్ చేస్తే అప్పుడు సిన్స్ చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సిన్స్ 4:30 PM, సిన్స్ 7 AM, ఖచ్చితంగా టైం.
సిన్స్ మళ్ళీ సిన్స్ 7:30, సిన్స్ 4:30, సిన్స్ 4 o'clock, సిన్స్ 5 అన్నాం కదా, ఎగ్జాక్ట్ అవర్ మినిట్ మెన్షన్. సిన్స్ January 1st, సిన్స్ October 2nd, ఎగ్జాక్ట్ డేట్. లేదా సిన్స్ మండే, సిన్స్ సండే, ఎగ్జాక్ట్ డే, ఎగ్జాక్ట్ డేట్ ఆర్ ఎగ్జాక్ట్ డే. లేదా ఎగ్జాక్ట్ మంత్. సిన్స్ January, సిన్స్ February, సిన్స్ మార్చ్, సిన్స్ ఏప్రిల్, exact month or exact year, since 1994, since 2002, ఇలా అన్నమాట. ఓకే రైట్. అంటే ఇప్పుడు చూడండి డిఫరెన్స్ చూడండి. ఎన్ని నిమిషాలు అంటే ఫర్ వస్తుంది, ఏ నిమిషం అంటే సిన్స్, ఎన్ని రోజులు అంటే ఫర్, ఏ రోజు అంటే సిన్స్, ఎన్ని నెలలు అంటే ఫర్, ఏ నెల అంటే సిన్స్, ఎన్ని సంవత్సరాలు అంటే ఫర్, ఏ సంవత్సరం సిన్స్. ఇప్పుడు చూడండి, I have been teaching English since 1994. I have been teaching English since 1994. అంటే 1990 since 1994 అంటే ఎగ్జాక్ట్ ఇయర్. బట్ ఇప్పుడు 94 నుండి ఇది 2008. దట్ ఇస్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 14 years. ఇప్పుడు దీన్ని మనం ఫర్ తో చెప్పాలనుకోండి, అప్పుడు I have been teaching English for 14 years. You got me now? Yes sir. Right. I understand. So let us see. Today is, let us say Monday. ఇవాళ మండే కదా. Yes. చెప్పాలి నేను ఫ్రైడే నుండి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతూ ఉన్నాను అని చెప్పాలి. I have been preparing for exams. ఎప్పటి నుండి? Since Friday. రైట్. అంటే ఇప్పుడు ఫర్ మండే అనకూడదు. సిన్స్ ఫ్రైడే అన్న. ఫ్రైడే నుండి ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నా. ఐ హావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ సిన్స్ ఫ్రైడే. ఇవాళ మండే కదా. ఫ్రైడే నుండి ఇప్పటికి ఎన్ని రోజులు? 4 days. 3 days. రైట్. లెట్ us say ఇప్పుడు మనం ఐ హావ్ బీన్ ప్రిపేరింగ్ ఫర్ ద ఎగ్జామ్స్ ఫర్ 3 days. ఇంకోటి చెప్తాను. ఐ హావ్ బీన్ లివింగ్ ఇన్ విశాఖపట్నం. I have been living in Visakhapatnam since 2004. దాన్ని మీరు ఫర్ తో చెప్పండి. I have been living in Visakhapatnam for 4 years. You're right. 2000. Right? Are you getting me? Yes sir. Right. Have been, has been. అది have been, has been ఎప్పుడు వచ్చినా కూడా మనకు కొన్ని కీవర్డ్స్ ఉంటాయి. ఇందులో క్వశ్చన్ చేసేప్పుడు ఎక్కువ ఇది వాడుతుంటాం. హౌ లాంగ్ అని. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ వెయిటింగ్, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ లర్నింగ్, హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ టాకింగ్. ఇలా హౌ లాంగ్ క్వశ్చన్ చేసేటప్పుడు లాంగ్ అనేది కంపల్సరీగా యూస్ చేయాలి. హౌ లాంగ్ అది కంపల్సరీగా యూస్ చేయాలి సార్ క్వశ్చన్ లో. బెటర్. లేదా ఇలా అడగొచ్చు. సో హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ ఫర్ 10 years, హ్యావ్ యూ బీన్ లర్నింగ్ సిన్స్ 1994. ఇలా అది చెప్పొచ్చు. ఫర్ సిన్స్ లేదంటే హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్, ఎంత కాలంగా. లేదా అది చెప్పకుండా సింపుల్ గా హ్యావ్ యూ బీన్ వెయిటింగ్ హియర్, ఇక్కడ వెయిట్ చేస్తున్నావా అంటే చాలా సేపటి నుండి అని అర్థం వస్తుంది. హ్యావ్ యూ బీన్ టాకింగ్ హియర్, హ్యావ్ యూ బీన్ లివింగ్ హియర్ అంటే టైం చెప్పలేదంటే గత కొంతకాలంగా అనే మీనింగ్ లో వస్తుంది అనమాట. హ్యావ్ బీన్, హ్యాస్ బీన్. హోప్ ఐ యామ్ క్లియర్. yes sir, I am clear. సో ఇప్పటి వరకు మనం సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ప్రెసెంట్ కంటిన్యూస్, ప్రెసెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ 4 టెన్స్ నేర్చుకున్నాం కదా. హోప్ యు హావ్ అండర్స్టూడ్. అర్థమైందా? అర్థమైంది కానీ sir కొంచెం కన్ఫ్యూజన్. నేచురల్లీ వి హావ్ ఇట్. సో జనరల్ గా ఈ 4 టెన్స్ లో మీకు ఈ కొంచెం మీరు ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ క్లాస్ లో తప్పకుండా ఈ 4 టెన్స్ సంబంధించిన ఏం డౌట్ ఉన్నా కూడా మళ్ళీ మొత్తం డీటెయిల్ గా మనం క్లియర్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, మరి ఈ రోజు మన ఈజీ ఇంగ్లీష్ లో అంటే గత కొన్ని ఎపిసోడ్స్ నుంచి కొన్ని టెన్సెస్ గురించి తెలుసుకుంటున్నాం కదా. మరి టెన్సెస్ 4 అయిపోయాయి.